ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, అందరం కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఒక తల్లిగా నేను కూడా ముందుగా నా కొడుకుకి నేర్పించిన మంత్రం ఏది అంటే శుక్లాంబరధరం విష్ణు అని స్టార్ట్ చేస్తాం. కానీ దాని వెనకాల అసలు అర్థం పరమార్థం నాకు కూడా అంత క్లియర్గా తెలియదమ్మా. ఈరోజు తెలుసుకుందాం. అది వినాయకుడిని ప్రార్థించేదమ్మా. దాన్ని అర్థాన్ని ఇది వినాయకుడిది కాదు అని బాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకు దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇది విడదీసి ప్రతి పదం విడదీశాను. శుక్లాంబరధరం, శుక్ల అంటే తెల్లని, శుక్ల అంబరధరం తెల్లని వస్త్రాలు ధరించినటువంటి వాణ్ణి. విష్ణుం, ఇక్కడ సమస్య వచ్చింది అందరికీ. విష్ణుమూర్తిని అని అర్థం చెప్పుకున్నారు. విష్ణు శబ్దానికి సర్వవ్యాపి అని అర్థం. విష్ణువుకి కూడా అందుకే వచ్చింది. విశ్వం విష్ణుర్ వషట్కారో అని చెప్తారు కదా. విష్ణువు అంటే ఎవరు? విశ్వమంతా వ్యాపించినవాడు ఆ అర్థంలో. కనుక విష్ణు సర్వవ్యాపి అయినటువంటి వాడు. చతుర్భుజం, 4 భుజాలు కలిగినటువంటి వాడు. ప్రసన్నవదనం, ప్రసన్నం అంటే చాలా అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్న ముఖం. నువ్వు అడుగు చాలు ఇస్తానన్నట్టు ఉండాలి ప్రసన్నత అంటే. దరిదాపుల్లో ఆంగ్లంలో చెప్పుకోవాలంటే ప్లెజెంట్, ప్రశాంతత కాదు, ఇవ్వడం. అది చూశాక మనకు ఆనందం కలగాలి. అది చూసిన వాళ్ళకి ఆనందం కలగాలి. అక్కడి నుంచి మనకి ఏం కావాలో అది వచ్చేసేయాలి. మనసు బాగుండకపోవడమో చికాగ్గానో ఉంటే ఆ ముఖం చూడగానే అదంతా పోయి మళ్ళీ మన మనసు హాయిగా అయిపోవాలటువంటి ప్రసన్నవదనం, ప్రసన్నమైనటువంటి ముఖం కలిగినటువంటి వాడు. సర్వ విఘ్నోపశాంతయి, సమస్తమైనటువంటి విఘ్నాలని పోగొట్టేటటువంటి వాడు. ఇక్కడ ఎక్కడన్నా విఘ్నేశ్వరుడు అని పేరుందా? వినాయకుడనుందా? గజాననుడనుందా? కనుక విష్ణు అనే పదం ఉంది కనుక చాలా మంది అలా వ్యాఖ్యానం చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే తెల్ల వస్త్రాలు ధరించిన వాడు అంటే అది కూడా పీస్, వైట్ పీస్ కే చిహ్నంగా. అంతే కదా. వినాయకుడు ఎప్పుడు తెల్లని వస్త్రాలు ధరిస్తాడు. విష్ణువు అయితే మరి పచ్చని వస్త్రాలు ధరిస్తాడు కదా, పీతాంబరధరుడు కదా. పసుపు రంగు వస్త్రాలు ధరిస్తాడుగా ఆయన. ఈయన తెల్లని వస్త్రాలు ధరించినటువంటి వాడు. ఇట్లా కాన్ఫ్లిక్ట్ ఉండకుండా అందుకే కలర్తో విభజించారేమో. కాన్ఫ్లిక్ట్ కాదు, తత్వం తెలియాలి, వాళ్ళ యొక్క స్వభావం తెలియడానికి. ఇప్పుడు ఇక్కడ ఈయన్ని విష్ణువు అని ఎందుకు అన్నారు అంటే సర్వవ్యాపిగా ఉన్నాడని. భూమికి సంబంధించిన కుండలిని ఈయనే. అది మొత్తం అంతా శరీరానికి అంతా. ఇప్పుడు మన శరీరంలో కుండలిని మనకు ఎట్లా ఉంటుందో అట్లాగే ఆయనకి సంబంధించింది కూడా మొత్తం అంతా శరీరం అంతా వ్యాపించి ఉన్నట్టు భూమండలాన్ని అంతా వ్యాపించినటువంటి భూతత్వం పరిపూర్ణంగా అక్కడ ఉన్నటువంటి వాడు. దానికి సంకేతంగానే ఇంత లావుగా పెద్దగా ఉన్నట్టు మనకి చెప్తారు ఆయన. పెద్ద బొజ్జ అది. ప్రతిదీ కూడా పైకేమో ఆకారాన్ని వర్ణించినట్టు, ఏదో మనకి తెలిసిన ఒక గుణాలు వర్ణించినట్టు ఉన్న ప్రతి స్తోత్రం వెనకాల ఆ భగవంతుని యొక్క తత్వం ఉంటుంది. ఆ దైవం తత్వం ఏమిటి అంటే రూపం మనం కల్పన చేసుకుంది, తత్వం సహజంగా ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకి కరెంట్ ఉందా, పవర్ ఉందా, ఎలక్ట్రిసిటీ ఉందా, 3 ఒకటే పదానికి పర్యాయ పదాలకి ఇన్ని వాడతాం మనం. ఉందా అంటే ఎలా చూస్తాం దాన్ని? స్విచ్ చేస్తే లైట్ ఆన్ అయిందా లేదా, అలా అనేక రూపాల్లో చూస్తాం. అట్లా ఇక్కడ వెలిగినటువంటి దాని గురించి చెప్పుకుంటూ మనకి ఏ రకంగా ఇవ్వగలుగుతున్నాడు అన్నదాన్ని చెప్తే ఆయన ముఖం ప్రసన్నంగా ఉంటుంది. ఆయన అడగంగానే కోరికలు తీరుతాయి. అందుకే కదా పిల్లల చేత ఆయనకి దండం పెట్టిస్తాం మనం. వెంటనే కోరికలు తీర్చేటటువంటి లక్షణం కలిగినటువంటి వాడు. పిల్లలు చూడండి, వినాయకుడిని చూడగానే ఎంత ఇష్టపడతారు పిల్లలు కదా. మరి అటువంటి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించేటటువంటి వాడు ప్రసన్నవదనం. అటువంటి వాణ్ణి సమస్తమైనటువంటి విఘ్నాలు పోగొట్టడానికి మేము ప్రార్థిస్తున్నాం. ఎందుకు ఆయనకు విఘ్నాలు పోగొడతాడని చెప్తాము అంటే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర
మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అని లలితా రహస్యనామ సహస్రంలో మనకి 2 నామాలు ఉన్నాయి. ఆ భండాసురుడు సర్వవిఘ్నము అనేటటువంటి యంత్రాన్ని ఒక దాన్ని తయారు చేశాడు. అంటే ఏం చేసినా విఘ్నమే అక్కడ. నువ్వేం చేయి వెనక్కి వస్తున్నావు బూమరాంగ్ లాగా. మరి అట్లాంటప్పుడు ఏ అస్త్రం ప్రయోగిస్తారు, ఏ శస్త్రం ప్రయోగిస్తారు? ముందర ఏం చేయాలి? ఆ యంత్రాన్ని కూల్చేయాలి. ఈ మధ్య ఇజ్రాయెల్ వాళ్ళు ఐరన్ డోమ్ లాంటిది పెట్టుకున్నారే అట్లా. ముందర ఏం చేశారు? ఐరన్ డోమ్ ని కూలిస్తే గానీ లోపలికి వాళ్ళ ఆయుధాలు వెళ్ళవు శత్రువులు. కనుక అలా ఉన్నటువంటి దాన్ని పోగొట్టాలంటే అక్కడికక్కడ ఉన్న వాళ్ళకి ఆ శక్తి ఎవరికీ లేదు. కొత్త శక్తిని సృష్టించాలంటే ఇప్పుడు యుద్ధం చేస్తూ ఉంది, ఎక్కడ కుదురుతుంది? అందుకని అలా ఒక్కసారి ఓరకంటితో పరమేశ్వరుడు వంక చూసింది. అంతే విఘ్నేశ్వరుడు ఆవిర్భవించాడు. ఆయన వెళ్ళి ఆ సర్వ విఘ్న యంత్రం ఏదైతే ఉందో ఆ విఘ్న యంత్రాన్ని పోగొట్టాడు. భండాసురుడు లాంటి వాడు కల్పించినటువంటి విఘ్న యంత్రాన్ని పోగొట్టినటువంటి వాడు. అలాంటి విఘ్నాలు పోగొట్టడం కోసం అమ్మవారు కల్పన చేసి సృష్టించినటువంటి వినాయకుడు. మరి మన విఘ్నాలు లాంటి చిన్న చిన్న విఘ్నాలు పోగొట్టడం అంత కష్టమమ్మా. కనుక సర్వ విఘ్న ఉపశాంతయే, సమస్తమైనటువంటి విఘ్నాలకి ఉపశమనం కలగడం కోసం అటువంటి తెల్లని వస్త్రాలు ధరించి 4 చేతులుండి ప్రసన్నమైన ముఖం కలిగి సర్వవ్యాపిగా ఉన్నటువంటి వాడిని మేము ప్రార్థిస్తున్నాం అన్న. చతుర్భుజుడిగా ఎందుకమ్మ మనం ఆరాధిస్తాం? ఆయన ఆరాధన మొట్టమొదట ఆయన ఆవిర్భవించింది 4 భుజాలతోనే. అందుకని చతుర్భుజం అంటుంటామా? ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం, ఒక్కొక్క రూపంతో అవతరించడం జరిగింది. త్రేతాయుగంలో ఉన్నటువంటిది ఆయన మామూలుగానే ఉన్నాడు. తర్వాత ఏనుగు ముఖం పెట్టిన తర్వాత గజాననుడయ్యాడు. అదే ద్వాపర యుగంలో మయూరేశుడుగా ఉన్నాడు, మామూలు రూపంతోనే ఉన్నాడు. అట్లా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపంలో అయినా అవతరించడం జరిగింది. ఇన్ జనరల్ గా ఏ మంత్రంని చూసుకున్నా ఎక్కువ శాతం ఆ దేవి దేవతల్ని పొగడమే, లేకపోతే ముద్దుగా పిలవడము, లేదంటే వాళ్ళ నిక్ నేమ్స్ తో పిలవడమునే ఉంటుంది కదా. నిక్ నేమ్స్ ఉండో, వాళ్ళు చేసిన పనులని విశేషణాలుగా చేసి చెప్తాం. వాళ్ళు ఏదన్నా ఒక పని చేశారు అనుకో, ఓ రాక్షసుని అంటే ఫలానా రాక్షసుని సంహరించిన వాడు, ఇట్లాంటి పేర్లతో చెప్తాం కదా, అంతే. ఇప్పుడు శ్రీనివాస, గోవింద, శ్రీ వెంకటేష్ ఏదైనా ఆయన నామమే. ఆయన శ్రీనివాసుడు, గోవిందుడు. ఆయనకి గోవింద పట్టాభిషేకం జరిగింది కనుక గోవిందుడు. ఈ బాగా స్వచ్ఛంగా చదువుతామని అంటూ శుక్లాంబరధరం అంటూ ఉంటారు. శుక్లాంబరం కాదు, శుక్లాంబరం, తెల్లనైనటువంటి వస్త్రాలను ధరించినటువంటి వాడు. ఎగ్జాక్ట్ గా ఎట్లా చెప్పాలి ఒకసారి చెప్పండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కలిపితే ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయ అని కలపచ్చు. ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయ. కొన్నిసార్లు మంత్రం మనం కూడా చదువుతున్నాం, మనం ఎందుకు సిద్ధించట్లేదంటే ఇదిగోండి అక్షర దోషం. శుక్లాంబరధరం, ఈ భర ఎవరు తెలియదు. అదే అలాగా కొంచెం జాగ్రత్తగా, ఎలాగో చదువుతున్నారు కదమ్మా, ఎలాగో దేవుని స్తుతిస్తున్నారు కదా, ఎలాగో సమయాన్ని వెచ్చిస్తున్నారు కదా, అదేదో సరిగ్గా అంటే పోలా. మరి ఎందుకలా తేలిగ్గా అనడం? ఎన్ని రోజులు పడుతుందమ్మా ఒక్క శ్లోకంలో తప్పులు లేకుండా నేర్చుకోవడం? ఒక్క రోజులో ఒక 10 నిమిషాలు వెచ్చిస్తే చాలు. ప్రతిరోజు తప్పులు లేకుండా చదవచ్చే. ఇంకోటి మీరు అడిగారు కనుక ఈ మాట చెప్తున్నా, స్వచ్ఛమైనటువంటి ఉచ్చారణలో కూడా ఒత్తుండదు. స్వచ్ఛమైన ఉచ్చారణ రావాలి అంటే గణపతే కావాలి. అది. సో ఆ గణపయ్యకి మనం అందరం కూడా కరెక్ట్ గా దండం పెట్టుకుని మంత్రాన్ని పట్టిద్దాం. ధన్యవాదాలమ్మా.